అండి, అందరికీ నమస్తే. అస్సలాము అలైకుం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సదఫ్ షిఫాస్ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజైతే అసలు వంట రాని వాళ్ళు కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకునే మటన్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను. మరి ముఖ్యంగా బ్యాచిలర్స్ అయితే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. నేనైతే ఒక హాఫ్ కేజీ మటన్ అయితే శుభ్రంగా ఉప్పు పసుపు వేసి బాగా కడిగేశాను. తర్వాత ఒక స్పూన్ ఉప్పు, అలాగే ఒక స్పూన్ పసుపు, అలాగే ఒక స్పూన్ కారం కూడా వేసుకున్నాను. ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిర్చిని అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అయితే వేసేసుకున్నానండి. అలాగే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నాను. 3 స్పూన్లు అయితే ఆయిల్ కూడా వేసుకొని ఒకసారి అంతా బాగా కలిసేలాగా కలిపేశానండి. కూర అనేది అడగంటకుండా ఉండడానికి నేనైతే ఒక గ్లాస్ అయితే వాటర్ తీసుకున్నానండి. తీసుకొని మూత పెట్టేసి స్టవ్ మీద మీడియం ఫ్లేమ్ మీద ఒక 5 విజిల్స్ అయితే వచ్చే వరకు అయితే పెట్టుకున్నానండి. చూడండి, కూర అయితే బాగా ఉడికిపోయింది. ఇప్పుడైతే మూత తీసేసి ఒక 2 స్పూన్లు అయితే కొబ్బరి పౌడర్ వేసుకున్నానండి. అలాగే గరం మసాలా కూడా వేసుకొని కొత్తిమీర వేసుకొని బాగా కలిపేశానండి. కలిపేసి ఒక 5 నిమిషాలు అయితే ఉడికించుకున్నాను బాగా. చూడండి, చాలా బాగా ఉడికిపోయింది కదా. మటన్ కర్రీ అంటే ఎంతమందికి ఇష్టమో చెప్పండి. కర్రీలో కొత్తిమీర వేసిన తర్వాత వచ్చే స్మెల్ చాలా బాగుంటుంది కదండి. మటన్ కర్రీ మాకు వండడం రాదు అనే వాళ్ళు కూడా ఈజీగా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి ఈ విధంగా అయితే. ఇక అయితే కూర అయితే ఉడికిపోయింది. నేనైతే ఒక గిన్నెలోకి అయితే తీసేసాను. చూడండి ఎంత బాగా ఉందో. ఈ విధంగా ప్రిపేర్ చేస్తే బిగినర్స్ కూడా చాలా బాగా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇక నేనైతే వేడి వేడి అన్నంలో అయితే వేసేసుకున్నానండి కర్రీ. ఒక నిమ్మకాయ అయితే పిండేశాను. పిండేసి ఇలా అయితే కలుపుకున్నాను. వేడి వేడి అన్నంలో అయితే చాలా టేస్టీగా ఉంటుంది. బగారా రైస్లో కూడా చాలా బాగుంటుందండి. చూడండి, ముక్క కూడా బాగా స్మూత్గా ఉడికిపోయింది. తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి. బాయ్ బాయ్.